తిరుపతి నారాయణ జూనియర్ కాలేజ్లో ఒక దారుణం వెలుగు చూసింది. విద్యార్థులను చితకబాదాడు లెక్చరర్. స్టడీ అవర్స్లో విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. లెక్చరర్ మానసికంగా వేధిస్తున్నాడంటూ ఇప్పుడు విద్యార్థులు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. విద్యార్థులకు సంబంధించి ఈ దాడిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. లెక్చరర్ను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ లెక్చరర్ విద్యార్థులను ఎంత విచక్షణారహితంగా కొడుతున్నాడో మనం ఒక్కసారి చూడొచ్చు. చేతిలో ఏది దొరికితే దాంతో ఎలా పడితే అలా కొడుతున్నాడు. ఎక్కడ తగులుతుందో ఎంత తగులుతుందో తెలియకుండా విచ్చలవిడిగా చూడొచ్చు. ఏడుస్తూ విద్యార్థులు ఎలా కూర్చుంటున్నారో ముందున్నటువంటి విద్యార్థిని చూడొచ్చు, గాయాలతో ఎలా కూర్చున్నాడో ఏడుస్తూ. అలాగే వెనక్కున్నటువంటి విద్యార్థులు చూడండి, వాళ్ళేమి చిన్నపిల్లలా లేదంటే ఏదో పెద్ద పెద్ద దొంగలలాగా ట్రీట్ చేస్తున్నారు. అంత దారుణంగా కొడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో లక్షలు ఫీజులు కట్టి చూడండి భయపడి ఎలా వెళ్తున్నారు ఆ విద్యార్థులు, ఎంత భయపడుతున్నారో చూడండి. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా లేచి పక్కకు వచ్చేస్తున్నారు. ఆ పక్కనున్న వాళ్ళు అక్కడి నుంచి అటు నుంచి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు ఏమో పాపం మా పిల్లల్ని బాగా చూసుకుంటారు, మంచి ఫుడ్ పెడతారు, మంచి ఫెసిలిటీస్ ఇస్తారని చెప్పేసి లక్షలు ఫీజులు కడతారా? ఇలాంటి సైకోల దగ్గర వదిలేస్తారా? ఒక లెక్చరర్ అనే వ్యక్తి ఎవరైనా అలా కొట్టగలుగుతాడా? అవతలుంది మనుషులు కాదా? ఏం వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే అలాగే ట్రీట్ చేస్తారా? చేతిలో అవకాశం ఉంది కదా అని చెప్పేసి చేతిలో ఏది దొరికితే అది తీసుకొని అంత దారుణంగా దాడి చేయడమా? అప్పటి వరకు పాపం ఆ విద్యార్థి అలా కూర్చొని ఉన్నాడు. మహా అయితే ఏం రీజన్స్ ఉంటాయి? కొంచెం అల్లరి చేస్తారా, లేదంటే ఎక్కడన్నా మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయా? అంత దారుణంగా గొడ్డును బాదినట్టు బాదుతాడా? కనీసం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అలా చేస్తారా? లేదంటే ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితుల ఎవరు కొట్టినా ఎంత కొట్టినా లెక్చరర్లు కొడతారు, టీచర్లు కొడతారు, విద్యార్థులు భవిష్యత్తు కోసమే కొడతారని గ్రాంటెడ్గా తీసుకొని వాళ్ళకున్న శాడిజం అంతా విద్యార్థుల మీద చూపించేవాళ్ళు చాలామంది. ఇదిగో ఇప్పుడు పరిస్థితులు మారాయి. విద్యార్థుల మీద అసలు విద్యార్థులను కొట్టకూడదు, ఏదైనా ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు అతను ఎలాగైతే కొట్టాడో అతన్ని తిరిగి అలా కొడితే తప్పితే అతని దారిలోకి రాడేమో. గొడ్డును బాదినట్టు బాదుతారా? లక్షలు ఫీజులు వసూలు చేయడం, ఆ విద్యార్థులను అక్కడ ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టు పెట్టి 24 గంటలు చదివించి ఆల్రెడీ టార్చర్ చేస్తుంది సరిపోక మళ్ళీ ఫిజికల్గా కూడా టార్చర్ చేస్తారా? ఇది కేవలం ఈ ఒక్కసారి జరిగింది మాత్రమే కాదు, గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే లెక్చరర్ చాలాసార్లు వాళ్ళని టార్చర్ చేసినట్లుగా తెలుస్తోంది. పాపం పేరెంట్స్ ఏమనుకుంటుంటారు, మా బిడ్డను ఎంత బాగా చూసుకుంటున్నారో, ఎంత మంచి ఫుడ్ పెడుతున్నారో, ఎంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారో, మేము లక్షలు ఫీజులు కట్టాం కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళనేమో గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. కనీసం ఏం పెట్టి కొడుతున్నాడో తెలియదు, ఎలా తగులుతుందో కూడా తెలియని పరిస్థితి. విద్యార్థి సంఘాలు వచ్చాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒక్కసారి సురేష్తో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, గతంలో కూడా ఇలాగే వేధించేవాడ లెక్చరర్ అంటూ తెలుస్తోంది. ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు? తిరుపతిలో ఆ నారాయణ జూనియర్ కాలేజ్ విషయంలో మరి విద్యార్థి సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? ఏదైతే ఈ సంఘటన నిన్న తిరుపతి జిల్లాలోని రేణుగుంట పరిధిలో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కాలేజ్ లో చోటు చేసుకుంది. అయితే ఆ విషయం తెలిసినటువంటి విద్యార్థి సంఘ నేతలంతా కూడా కాలేజీ వద్ద చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆ విద్యార్థిని పట్ల ఆ టీచరు ఏదైతే మొదటగా మనం సీసీ ఫుటేజ్ లో 2 విజువల్స్ మనం గమనించవచ్చు. మొదటగా ఒక స్టిక్ తో ఒక విద్యార్థిని కొడుతున్నాడు. సెకండ్ విజువల్ లో ఒక విద్యార్థిని మాన్యువల్ గా హ్యాండ్ తో అతని దారుణంగా బాగుతున్నటువంటి పరిస్థితి. అయితే తగడా చోట తగిలితే ఆ విద్యార్థి భవిష్యత్తు ఏంటి? కనీసం మినిమం ఒక లెక్చరర్ కు ఉండాల్సినటువంటి ఒక ఓపిక విధానం, ఒక విద్యార్థికి చదువు బోధించాలి. వినేటువంటి విద్యార్థి ఉంటాడు, విన్నటువంటి విద్యార్థి మరొకరు ఉంటారు. కానీ ఈ రకంగా అతను మెంటల్ గా ఏదో అతను పర్సనల్ గా తీసుకొని ఈ రకంగా దాడి చేయడం ఎంతవరకు సంభవం అంటూ కూడా నిన్న విద్యార్థి నేతలంతా కూడా కళాశాల వద్ద చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యాశాఖ సంబంధించినటువంటి ఏ అధికారి కూడా కనీసం వీళ్ళు ఫోన్ చేస్తే కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విద్యాసంఘ నేతలంతా కూడా వరుసగా మన తిరుపతి జిల్లాలో ఇటీవల గడిచిన వారం రోజులుగా మనం గమనించినట్లయితే అనేక మరణాలు సంభవిస్తున్నాయి. తర్వాత ఇలాంటి ఇష్యూస్ కూడా వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కానీ విద్యార్థి అధికారులు ఏం చేస్తున్నారు?
కనీసం ఎందుకు ఇలాంటి జరిగినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్న భావన మాత్రం విద్యాసంఘ నేతలు తీవ్ర స్థాయిలో మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చదివితే ఇటు ఏదో చదువుకొని కూలీనాలు చేసుకొని బిడ్డలు చదివించుకునేటువంటి తల్లిదండ్రులకు ఏదన్నా రేపు వాళ్ళ బిడ్డరాలు జరిగితే దానికి ఎవడు బాధ్యత వహిస్తారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఈ సంఘటన పట్ల ఇప్పటికి కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏ అధికారి కూడా స్పందించలేదు. నిన్న విద్యార్థి సంఘ నేతలు కూడా ఫోన్ చేస్తే దాదాపు 10 నుంచి 20 సార్లు ఫోన్ చేస్తే కూడా వస్తామని చెప్పి ఫోన్ కట్ చేస్తున్నారు తప్ప ఎవరే కూడా దర్యాప్తులకు రావడం లేదు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే ఆ విద్యార్థుల పట్ల వ్యవహరించినటువంటి లెక్చరర్ పట్ల చర్యలు తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో మా యొక్క నిరసన తెలియజేస్తామంటూ కూడా విద్యార్థి సంఘ నేతలతో తెలియజేస్తున్నారు. రెస్పాండ్ అయింది ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా యాజమాన్యం నిన్న విద్యార్థి సంఘ నేతలు అక్కడికి వచ్చారని తెలుస్తున్నటువంటి యాజమాన్యం ఎవరే కానీ స్పందించడం లేదు. అసలు కనీసం వీళ్ళకు ఏ మాత్రం కూడా సమాధానం అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే విద్యార్థి సంఘ నేతలు తెలియజేస్తున్నటువంటి వాదన ఒకటి ఒకటే ఏదైతే నారాయణ కాలేజీలు ఇప్పుడే కాదు గతంలో కూడా అనేకమైనటువంటి విషయాలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు కూడా మేము క్వశ్చన్ చేస్తే కనీసం రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ అధికారులు లేరు అన్నది ప్రధాన వాళ్ళ ఆరోపణ మాత్రం వినపడుతుంది. రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఇది. ఖచ్చితంగా లక్షలు ఫీజులు కడుతున్నాం, మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు, మంచి ర్యాంకులు వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ దిస్ ఈజ్ ద రియాలిటీ. ఏ కార్పొరేట్ స్కూల్స్లో కాలేజెస్లో ఎంతోమంది విద్యార్థులు బలవన్మరణాలకి పాల్పడ్డ వాళ్ళు ఉన్నారు, అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. చివరికి అక్కడ పెట్టే మానసిక హింసను భరించలేక భవిష్యత్తును పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పారిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆ లోపల కొంతమంది ఇవేవీ చేయలేక లోపల మగ్గిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా పేరెంట్స్ గమనించాల్సిన విషయం ఇది. మీరు కేవలం డబ్బులు కట్టినంత మాత్రాన మీ పిల్లల్ని బాగా ఏదో మీ భవిష్యత్తు మార్చేస్తారు, మీ పిల్లల భవిష్యత్తు అనుకోవడం అనేది తప్పు. లోపల ఉన్న పరిస్థితి ఇది. వాళ్ళ మీద మానసికంగా శారీరకంగా ఎన్ని రకాల హింసల్ని వాళ్ళ మీద చూపిస్తున్నారో మనం చూడొచ్చు. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. గతంలో ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూసాం. కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో జరుగుతున్నటువంటి దారుణాలు మనం ఎన్నో చూసాం. కేవలం డబ్బులు మాత్రమే ఎక్కువ ఉంటాయి అక్కడ, చదువు కాదు. ఇక ర్యాంకులు ఎలా వస్తున్నాయి అనడానికి చాలా రకాల మార్గాల్ని మనం బయట చూస్తున్నాం, చాలా రకాల మార్గాలు చూస్తున్నాం. ర్యాంకులు ఎలా వస్తున్నాయి ఈ కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో? నిజంగా చదివితేనే వస్తున్నాయంటే కాదు, ఖచ్చితంగా కేవలం చదువుతూనే వస్తున్నాయంటే కాదు. చాలా రకాల మార్గాలు ఉన్నాయి వాళ్ళకి. చాలా రకాల స్కామ్స్ మనం గతంలో కూడా చూసాం. క్వశ్చన్ పేపర్ ఫోర్జరీలు చేసే దగ్గర నుంచి మొదలు పెడితే, లీకేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఈ మోసాల్లో పడొద్దు. మంచి కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి, లేదా ప్రైవేట్ స్కూల్స్లో కూడా స్టాండర్డ్స్ ఫాలో అయ్యేవి. కేవలం ర్యాంకులు వచ్చేవి మాత్రమే మంచి కాలేజీలు కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కేవలం ర్యాంకులు వచ్చేవి మాత్రమే మంచి కాలేజీలు కాదు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు మాత్రమే టాప్ పొజిషన్లో లేరు. 2026లో కూడా ఇంకా అదే మానసిక స్థితిలో ఉంటే మీరు మీ పిల్లల భవిష్యత్తుని చెడగొట్టినట్లే అవుతుంది, మీ భవిష్యత్తుని చెడగొట్టినట్టే అవుతుంది. ప్రెషర్ కుక్కర్స్లో పెట్టి టార్చర్ పెట్టొద్దు వాళ్ళని. జస్ట్ రియలైజ్, ఆ 4 గోడల మధ్య ఏమీ జరగదు, భవిష్యత్తు బాగుపడదు. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆర్టీవీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేస్తుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ యాజమాన్యం సమాధానం చెప్పాలి, ఆ లెక్చరర్ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకా పిల్లలందరికీ అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇలాంటివి ఒకవేళ జరుగుతున్నట్లయితే. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అక్కడ విద్యార్థి సంఘాలతో ఆర్గ్యుమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి, ఒకసారి ఏమంటున్నారో చూద్దాం. టొమాటోలతో కొడుతున్నారన్నా, టొమాటోలతో న్యాయం కావాలంటే ఉండండి. మీరు భయపించినారా? భయపించలేదు, చెప్పేది నువ్వు ఆర్ఎన్ పిలిపిస్తా, మళ్ళీ ఏదో విధంగా పోతుంది.
టమోటాలతో కొడుతున్నారన్న టమోటాలతో న్యాయం కావాలంటే ఉండండి. మీరు భయపించినారా? భయపించలేదు. నేను చెప్పేది నువ్వు ఆర్ఎన్ తీపిస్తా, మళ్ళీ ఏదో విధంగా పోతుంది.